ముందుగా ధ్యాన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురూజీ గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి ఇద్దరి పాదపద్మాలకు శిరస్సు ఉంచి ఆత్మ ప్రాణాలు సమర్పించుకుంటూ మరి ఈరోజు మన మీర్పేట గ్రామ పంచాయతీ దగ్గరలో మన త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర ఉన్నామండి. మరి ఈరోజు ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్లు వందలాది మంది ఇక్కడికి హాజరవటానికి ముఖ్య ఉద్దేశం మరి మీర్పేటలో మరి రాములు గారు మరి సువర్ణ మేడం గారు నిర్మించినటువంటి మరి ఇంకా ఎంతోమంది మాస్టర్ల సహకారంతో నిర్మించినటువంటి త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈరోజు 9వ వార్షికోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా 24 గంటల అఖండ ధ్యానం అద్భుతంగా జరుపుకున్నారు. మరి ఈరోజు మీర్పేట గ్రామంలో అద్భుతంగా శాకాహార ర్యాలీ చేయబోతున్నాము. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే పత్రిజీ గారు ఏదైతే సంకల్పం చేసి ఉన్నారో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలనే ఉద్దేశంతో మరి మాస్టర్లు అందరూ కూడా తన్మన్ అనేది కాకుండా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తూ అందరూ కూడా ఈ భూమండలం మీద అందరూ ధ్యానులు కావాలి, ఆత్మజ్ఞానులు కావాలి, శాకాహారులు కావాలనే సంకల్పంతో ఈవేళ మీర్పేటలో ఎన్నో పిరమిడ్లు నిర్మించారు. మరి ఆర్వీ రావు గారి సమక్షంలోని మరి రాములు గారు వాళ్ళందరి సమక్షంతో మరి మాస్టర్లు అందరూ కూడా కలిసి అద్భుతంగా ఈ మీర్పేట పరిసర ప్రాంతాల్లో ధ్యానం గురించి ప్రచారం చేస్తూ నిత్యము మరి అలాగే అన్ని రకాలుగా మన మహాయాగం జరుగుతున్నప్పుడు కూడా అన్ని రకాలుగా సహకరిస్తూ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో కొన్ని వందల మంది కాదు వేల మందిని మన శాకాహారులుగా మార్చడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఈరోజు త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం వార్షికోత్సవం సందర్భంగా అద్భుతంగా శాకాహార ర్యాలీ జరగబోతుంది. వచ్చిన మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ అలానే మరి పిఎంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుళ్ళందరూ కూడా యొక్క విజ్ఞప్తి మరి పత్రిజీ గారు ఏదైతే మనకి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మనకు ఒక వాక్యం ఇచ్చారు. ఈ వాక్యాన్ని పట్టుకుని అందరూ కూడా అర్థం చేసుకుని పిఎంసి ఛానల్ చూస్తూ మనుషులు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి పత్రిజీ గారు ఒక అద్భుతమైన మార్గం చూపెట్టారు. మరి ధ్యానం చేయడానికి ₹1 ఖర్చు లేదు, నియమ నిబంధన లేదు. మనుషులు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఏమీ లేదండి. మనం నిశ్వాసలతో జీవిస్తున్నాము. మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ప్రతిరోజు ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు ధ్యానం చేస్తే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. పత్రిజీ గారు చెప్పిన మార్గం అద్భుతమైనటువంటి సరళమైన సులభమైనటువంటి నియమ నిబంధనలు లేనటువంటిది, ఖర్చు లేనటువంటి మార్గము. మరి ఇటువంటి మార్గాన్ని ఎంతోమంది గురువులు ఉన్నప్పుడు కూడా సూక్ష్మమైనటువంటి మార్గాన్ని ఎవరు తెలియపరచలేదు. కాబట్టి దీని యొక్క స్వానుభవం మనం తెలవాలంటే ప్రతి వాళ్ళు కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత మనలో సహజంగా జరుగుతున్నటువంటి నిశ్వాసను గమనిస్తే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. ఎవరికైనా ఈ భూమి మీద జీవించి ఉన్న వాళ్ళు ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళే అదృష్టవంతులు. ధ్యానం చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అలానే మనం తెలవక జీవహింస చేస్తూ మాంసాహారం తీసుకుంటున్నాము. దయచేసి మనం ఒక జీవి చంపబడుతున్నప్పుడు మనం ఏదైతే విత్తనం నాటుతామో అదే మొలకొస్తుంది. కాబట్టి మనం ఒక జీవులు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాంసాహారం తిన్నామంటే అది పడినటువంటి బాధను మనకి తెలవకుండానే కొంతకాలం తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలతో మనం భరిస్తున్నాం. కాబట్టి అర్థం చేసుకుని ఇది చాలా ఉన్న వాస్తవాన్ని తెలియపరిచారు పత్రిజీ గారు. మరి ఈ మార్గంలో అందరూ ప్రయాణం చేద్దాము, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉందాము. అలానే ఈ భూమాతగా కూడా ఎటువంటి కలుషితం కాకోకుండా ఈ పిఎంసి ఛానల్ చూస్తూ మరి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అద్భుతమైనటువంటి మహేశ్వర మహాపిరమిడ్, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి అది పత్రిజీ, అది మహేశ్వర మహాపిరమిడ్ హెడ్ క్వార్టరు. మరి గురూజీ గారికి ఇష్టమైన ప్రదేశం మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కడతాల్లో వారు ఆఖరి శ్వాస అక్కడ 22 జూలై 24th అక్కడ బాడీ వెకేట్ చేశారు. అక్కడ పత్రిజీ శక్తి స్థలం ఉంది, మహేశ్వర మహాపిరమిడ్ ఉంది. 365 రోజులు అక్కడ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. నిత్య అన్నదానం కూడా ఉంది. కాబట్టి మరి ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి అక్కడ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి పిఎంసి ఛానల్ కూడా అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరి ఈరోజు త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు రాములు గారికి మరి సువర్ణ మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందరూ తెలియపడతాము. అందరూ ఒకసారి గట్టిగా ధ్యాన జగత్కి, శాకాహార జగత్కి, పిరమిడ్ జగత్కి, పత్రిజ్ మహారాజ్ కి, త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి, రాములు సువర్ణ మేడం గారికి, మీర్పేట జిల్లాలో కూడా పిరమిడ్ మాస్టర్లందరికీ జై బోలో బ్రహ్మర్షి పితామహ పత్రిజ్ మహారాజ్ కి. శాకాహారం ఆరోగ్యమే జీవహింస ఏ జీవిని చంపే హక్కు మాంసాహారం. రాములు గారు మాట్లాడు. ముందుగా ఇక్కడ వచ్చేసిన మాస్టర్లందరికీ, పిరమిడ్ ప్రేక్షకులందరికీ, దేవుళ్ళందరికీ
నా యొక్క హ్యాపీ ఫ్రెండ్షిప్ న్యూ ఇయర్. ఫ్రెండ్షిప్ అంటే మనమే కాదు, అన్ని జంతువులతోటి అన్ని జీవులతోటి ఫ్రెండ్షిప్ చేయడమే. అందుకే ఫ్రెండ్షిప్ ఇయర్ 2025గా ఎదుర్కొన్నారు మాస్టర్స్ అందరూ. అందరినీ అది సాకారం చేయడానికి మాస్టర్స్ ఇచ్చినటువంటి అహింసా జగత్, ప్రేమ జగత్, అదే ఫ్రెండ్షిప్ ఇయర్. ఈ 2025లో 365 ధ్యాన ప్రచారం జరుగుతుంది. 365 డేస్ ప్రతిరోజు ధ్యాన ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే ఈరోజు మీర్పేటలో త్రిమూర్తి పిరమిడ్ తరఫున మాస్టర్స్ అందరూ కలిసి 24 hours అఖండ ధ్యానం జరిగింది. తర్వాత మెగా శాఖాహార ర్యాలీ, అలాగే త్రిమూర్తి ధ్యాన కేంద్రం 9వ వార్షికోత్సవం, 9వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. మన పుట్టిన ప్రతి జీవి బుద్ధుడు అవ్వాల్సిందే. ఈరోజు కావుతే రేపు కావుతే ఎల్లుండి. ఆ క్రమంలో అందరూ బుద్ధులైనప్పుడు ఈ భూతలమే భూమండలమే స్వర్గతుల్యంగా సత్యయుగంగా రామరాజ్యంగా మారిపోతుంది. అదే కార్యక్రమంలో మాస్టర్ ఇచ్చిన ప్రణాళిక ప్రకారమే ఈ ర్యాలీ జరుగుతున్నాయి, ధ్యాన ప్రచారం జరుగుతుంది. అందరూ ధ్యానంలో అవుదాం, అందరూ ఆత్మజ్ఞానం పొందుదాం, అందరూ సంతోషంగా సుఖశాంతులతో ఉందాం. పత్రిజీ మహారాజ్ కి, పత్రిజీ మహారాజ్ కి, బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్ కి, స్వర్ణమాల మేడం కి. ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాలమ్మకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, నా పేరు సువర్ణ, మాది మీర్పేట త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం. మేము 2011లోకి మెడిటేషన్లోకి వచ్చాము, పిరమిడ్ నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమం మూగజీవాల కోసము, మూగజీవులని కాపాడడం కోసము పెద్ద శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్నాము పిరమిడ్ మాస్టర్స్ అంతా కలిసి. పత్రి సార్ చెప్పిన ఏదైతే అహింసా జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరు మాస్టర్స్కి. శాకాహార ర్యాలీకి, శాకాహార ర్యాలీకి, శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, అహింసా జగత్ కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై బోలో. శాకాహార ర్యాలీకి జై బోలో. శాకాహార ర్యాలీకి జై బోలో. శాకాహార ర్యాలీకి థ్యాంక్ యూ. शाकाहार जगत की, ध्यान जगत की, पिरामिड जगत की, अहिंसा जगत की. చిన్న రోగాలు, పెద్ద పెద్ద రోగాలు, రోగాలే లేవు. మహాపాపం, మహాపాపం ఎవరికి లేదు, ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఆపేయాలి, 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 జంతు బలులు ఆపేయాలి, ఆహారం పేరుతో జంతు బలులు ఆపేయాలి, ఆహారం పేరుతో జంతు బలులు ఆపేయాలి, 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 జంతు బలులు ఆపేయాలి, 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 జంతు బలులు ఆపేయాలి. చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం, చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం, ధ్యానం చేద్దాం. ఆరోగ్యంగా ఉందాం, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత
కొంచెం ఇలా ముందు పోండి. నిద్ర పడుతుందా? అదే అంటున్నా సార్, నిద్రే పడుతుంది. మెల్ల 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 అమరావతి ఫస్ట్ సార్ డిసెంబర్ 31 సార్ ఫస్ట్ జాన్ పద్దెలు ఉండాలి. నడుస్తుంటే చూస్తున్నాను. పోను పోను గట్టిగా చెప్పాలి, నాకు ఇంట్రెస్ట్ మెల్ల మెల్ల మెల్లే పోవాలి, మెల్ల 10 స్పీడ్ ఎక్కువ దింకంటే ఇంకా మెల్లగా. వాళ్ళ దగ్గర నుంచే పోవాలి మనం, వాళ్ళ దగ్గర నుంచి పోవాలి మనం, వాళ్ళు చాలా దూరం నుంచి పోతున్నాం. ఇప్పుడు మెల్లగా పోవాలి, ఇంత డిస్టెన్స్ పోవాలి అంతే. ఇట్లా మెల్ల చాలు, ఇంత చాలు చాలు చాలు. రన్నింగ్లో తీసాలి.
చంపకపోవడం బుద్ధుని మార్గం బుద్ధుని మార్గం రాముని మార్గం రాముని మార్గం పత్రిజీ మార్గం పత్రిజీ మార్గం దేవుళ్ళందరి మార్గం దేవుళ్ళందరి మార్గం దేవతలందరి మార్గం దేవతలందరి మార్గం దేవతలందరి మార్గం అహింస 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 అంటే అహింస అంటే మానేయాలి 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 మాంసాహారం మాంసాహారం మన పాపాలే మన పాపాలే చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న పాపాలే పెద్ద పెద్ద పాపాలే రకరకాల పాపాలే పెద్ద పెద్ద పాపాలే రకరకాల పాపాలే పాపాలే లేకుంటే పాపాలే లేకుంటే మాంసాహారం మాంసాహారం పాపాహారం మన పాపాలే మన పాపాలే మన పాపాలే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. చేద్దాం చేద్దాం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి. ఒక మంచి దానికి ఉపయోగించుకున్నాము ఫోన్లని. ఆధ్యాత్మిక ఛానల్ పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కరు చూడండి. ఈ ధ్యానం గురించి ఇంకా వివరంగా తెలుసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యమే ధ్యానం అంటే
జంతు బలులు ఆపేయాలి. జంతు బలులు ఆపేయాలి. మహాపాపం మహాపాపం. లక్ష్మణ్ టైం పాస్ చేసుకున్నట్టు అది భోజనం ధ్యానం చేద్దాం. ధ్యానం చేద్దాం. ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. అద్భుత శక్తి. అద్భుత శక్తి. అద్భుత శక్తి. అద్భుత శక్తి. అహింసా ధర్మం.
పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి బుద్ధుని మార్గం అహింసా మార్గం బుద్ధుని మార్గం అహింసా మార్గం బుద్ధుని మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం గాంధీజీ మార్గం అహింసా మార్గం మహాత్ముల మార్గం అహింసా మార్గం మహాత్ముల మార్గం అహింసా మార్గం మహానుభావుల మార్గం అహింసా మార్గం మహానుభావుల మార్గం అహింసా మార్గం ఋషులందరి మార్గం అహింసా మార్గం ఋషులందరి మార్గం అహింసా మార్గం ఋషులందరి మార్గం అహింసా మార్గం దేవతలందరి మార్గం అహింసా మార్గం దేవతలందరి మార్గం అహింసా మార్గం దేవుళ్ళందరి మార్గం అహింసా మార్గం దేవుళ్ళందరి మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం మనందరి మార్గం అహింసా మార్గం చేపలోనా దేవుడున్నాడు చేపలోనా దేవుడున్నాడు చేపలోనా దేవుడున్నాడు గుత్తులోనా దేవుడున్నాడు గుత్తులోనా సాకులు చెబుతారే మూగ జీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా చెట్టుకి ఆహుతినిచ్చారా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారదయ్యో ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారదయ్యో ఆ అయ్యో చిన్ని దోమల చీమలు కుడితే చంపి వేస్తారే మూగ జీవుల్ని చంపి తినేవారికి ఏ శిక్ష వెయ్యాలి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు రాని జీవుల బట్టి చంపుట న్యాయంబా అయ్యో చంపుట న్యాయంబా చిట్టి చిన్ని పక్షుల బట్టి చంపారాదయ్యో ఆ మేకల పొట్టెల పీకల బట్టి కొయ్యారాదయ్యో ఆ అయ్యో జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ హింసా छोड़ो हिंसा पकड़ो हिंसा छोड़ो हिंसा पकड़ो हिंसा छोड़ो हिंसा पकड़ो मानेयाली मानेयाली मांसाहाరం मानेयाली 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 परमो धर्मः अहिंसा धर्मं रक्षितः रक्षितः దేవుడున్నాడు 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 మాంసం మానుకో ఇష్టపడాడు శాకాహారం ఆరోగ్యానికి ఆనందానికి శక్తికి మార్గం ముక్తికి మార్గం ప్రపంచ శాంతికి మానవ
శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం మహాభాగ్యం మహాభాగ్యం ఆపేయాలి ఆపేయాలి అహింసా మార్గం 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 ఓ మనిషి మేలుకో మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో తిందాం 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 శాకాహారం తిందాం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం ఏ దేవుడు రక్త మాంసాలని ఇష్టపడడు. ఏ దేవుడు రక్త మాంసాలని ఇష్టపడడు. జంతు బలులు ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి ధర్మ రక్షితి రక్షిత ధర్మ రక్షితి రక్షిత వృక్ష రక్షతి రక్షిత వృక్ష రక్షతి రక్షిత శాకాహార ర్యాలీకి శాకాహార జగత్కి అహింసా జగత్కి పిరమిడ్ జగత్కి గో మాతకి ప్రకృతి మాతకి జై అద్భుతంగా ధ్యానం చేసుకున్నాం. జగద్గురు పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి శతకోటి వందనాలు తెలుపుకుంటూ లాస్ట్ 5 seconds 5 4 3 2 1 0. కళ్ళు తెరకుండా రెండు చేతులు విడదీసి కళ్ళపై పోల్చుకుందాం. 5 more seconds 5 4 3 2 1 0. ఓకే మాస్టర్స్, చేతులు తీస్తూ చిరునవ్వులతో కలుద్దాం. చేతులు తీసుకుందాం. అద్భుతమైన దాన్ని గట్టి క్లాప్ చేసుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి, పిరమిడ్ మాస్టర్స్కి, సదానంద దేవ్ గారికి, కాశీరెడ్డి నాయన్ గారికి, ఓషో గారికి, సేత్ మాస్టర్ గారికి, గురునానక్ గారికి, జీసస్ గారికి, అహ్మద్ గారికి, అందరికీ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వాట్ ఏ వండర్ఫుల్. ఇంతమంది శాకాహారాలు చేసి అద్భుతం క్లాస్ చెప్పుకుంటున్నాం. వాట్ ఏ పీస్ఫుల్ మెమరబుల్ డే ఫర్ మీ. గ్రేట్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ. సో ఈ సందర్భంగా మనకు అద్భుతమైన ఆత్మజ్ఞానం అందించడానికి ద గ్రేట్ మాస్టర్ సురేష్ గారు వచ్చారు మన కోసం. సురేష్ గారు మెసేజ్ విందాం. థ్యాంక్ యూ ఆల్. అనుకోవాలా మీరు మేడం ఇంట్రడక్షన్ ఇచ్చారనుకోండి 9 years బ్యాక్. ఓకే. ఇది ఎలా అయింది తర్వాత మేడంకి 51 ఏళ్ళ వరకు జ్ఞాన మాట వినలేదు. బాబాలంటే నమ్మేవాడిని కాదు, ఏ గురువు నమ్మేవాడిని కాదు. అంతా కమ్యూనిస్ట్ అయ్యి బావాలు. పూజ చేసేవాడిని కాదు, ఏ దేవుడు లేడు. అంతా సైన్సే అని పట్టుకొని తిరిగేవాడిని. ఇన్ఫ్యాక్ట్ ధ్యానంకి వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా తిట్టుకున్నాను. ఇలాంటి బాబాలు యోగా అది చేస్తారు, మాయలు మంత్రాలు చేస్తారు, అది చేస్తారని తిట్టుకునేవాడిని. కానీ అలాంటి వాడిని మా ఆవిడకి ఏదో
మొఖాల నొప్పులని పిరుము పోవట్లేదని మానేసిందని నేను ఆవిడ కోసం నేను తీసుకెళ్ళడం కోసం నేను వెళ్ళాను. సో ఆవిడ కంటే ఎక్కువగా లీనమైపోయాను దానిలో. ఎన్నో అనుభవాలు. 11లో పరిచయం, 12లోనే మా అమ్మాయి పెద్దమ్మాయి పెళ్ళి అయిపోయింది. అద్భుతంగా చేసాము, అద్భుతంగా. 13 వదిలేసాము, 14లో మళ్ళీ చిన్నమ్మాయి పెళ్ళి చేసాం. 15 వదిలేసాము, 16లో ఈ కూతురు పెళ్ళి చేసాం, పిరమిడ్ కూతురు. సార్ అడిగారు ఓపెన్ చేసేప్పుడు, నేను ఇద్దరే కూతురు ఇంకెవ్వలేరా అని. ఇదే కూతురు సార్ మాకు అని చెప్పాం. సో ఈ కూతుర్ని 10 ఇచ్చి పెళ్ళి చేసాం. అది విషయం కింద తెచ్చాం. 3 కూతురు. వచ్చిన తర్వాత మీరిపోయే టీం మామూలు టీం కాదు. ఒక్కసారి పట్టిందంటే వదలలేదు. అబ్బో అదిపాటు పట్టుకున్నాం. ఇంకా ఎన్నో సో ఎన్నో అనుభవాలు. అది పిఎంసి కానివ్వండి, ధ్యానమాయ కానివ్వండి, ఎక్కడైనా పట్టిందంటే ఇంకా అది బంగారమే అవుతుంది. డార్మెటరీస్ అనివ్వండి, కలెక్షన్స్ అనివ్వండి, ధ్యాన ప్రచారం అనివ్వండి, పిరమిడ్ కన్స్ట్రక్షన్ అనివ్వండి, ఎక్కడైనా అది పట్టుకున్నామంటే అది సక్సెస్ఫుల్ అవుతుంది. రీసెంట్గా వ్యవసాయ క్షేత్రం పిరమిడ్ వ్యవసాయం చేయడానికి మొదలెట్టాము. సో దాన్ని కూడా సక్సెస్ఫుల్ అవుతున్నాం. పత్రిజీ గారు ఎలా చేస్తున్నారంటే ఒక అడుగు ముందేస్తే చాలు 100 అడుగులు నడిపిస్తున్నాను. 99 సార్ వేస్తున్నారు. ఏం చేస్తున్నారు అంత డ్రైవ్ ఉంది. ఈ 11 days ప్రోగ్రామ్ 2025 11 days ప్రోగ్రామ్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. ఒకళ్ళు వెళ్తే చాలు అద్భుతం క్లాస్ జరుగుతున్నాయి. రోజుకి 2, 3, 4, 5 క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఎంత బాగా జరుగుతున్నాయి. కొత్త వాళ్ళు ఎంతమందిగా చేస్తున్నారో, ఎంత బాగా కాన్షియస్ పెరిగిందంటే ప్రతిసారా పిరమిడా రండి అలా పిలిచే వాళ్ళు ఉన్నారు. అలా పిలిచి ధ్యానం కలెక్షన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈసారి ధ్యానమాయాగం కలెక్షన్స్లో ఈ సెంటరే కాదు, హైదరాబాద్లో కాదు, ఎక్కడైనా మన సెంటరే టాప్. దట్ ఈస్ 14.5 lakhs వచ్చింది. వాట్ ఎ గ్రేట్ పర్ఫార్మెన్స్ యాక్చువల్గా. సో అది ఎంత ఆడుతూ పాడుతూ చేసాం. మళ్ళీ పెద్ద కష్టపడి చేయలేదు. అందరినీ యాక్టివేట్ చేసి అందరిని ఇన్స్పైర్ చేసి ముందుకెళ్ళడం అంతే. ఎంతగా పిరమిడ్ మాస్టర్స్ స్పందిస్తున్నారు, ఎంతగా ప్రజలు స్పందిస్తున్నారంటే వాళ్ళు ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, పిల్లలు కానీ అందరూ ద గ్రేట్ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు సారు. ఆత్మజ్ఞానాన్ని మనం పరిచయం చేయడమే, లింక్ అటాచ్ చేయడమే తప్ప మనకి ఏమీ కాదు. ఆ లింక్ కలిపితే చాలు వాళ్ళు డొంకంతా కదిలి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. ఎంతమంది మాస్టర్స్ వస్తున్నారో ముందుకి. దట్ ఈస్ థ్యాంక్ యూ ఆల్ ద మాస్టర్స్ హూ కోఆపరేటెడ్ ఫర్ ది రిమూవ్ ది పిరమిడ్ అండ్ యాజ్ వెల్ as మై పర్సనల్ కెరీర్. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాలకి నా ఆత్మ ప్రణామాలు తెలుపుతూ, మన పిఎస్ఎస్ఎం ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఇది 9వ వార్షికోత్సవం ప్లస్ 365 రోజుల మెడిటేషన్ ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రామ్స్ సందర్భంగా ఇవాళ ర్యాలీ పెట్టుకున్నాం మనం. ర్యాలీ బ్రహ్మాండంగా జరిగింది. దానికి అందరూ సహాయ సహకారాలు ఉన్నాయి. అందరం కలిసి చేసాం. ఇది వసుదైక కుటుంబం. అది మీర్పేటలో మేమంతా వసుదైక కుటుంబంగా ఉండి అందరము అన్ని పనులు చేస్తున్నాం. అందరూ మళ్ళీ ఎలా అంటే అంతా యూత్, అంటే 60+ యూత్, చాలా రిటైర్డ్ అయిన యూత్, 60+ యూత్, 70+ యూత్. అయితే దేనికి అంటే ధ్యానంలోకి రాకముందు నేనైతే ఒక్కరోజు జర్నీ చేసినా అబ్బా అని ఒకరోజంతా మళ్ళీ రెస్ట్ తీసుకునేదాన్ని, పడుకునేదాన్ని. 2011లో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దేనికైనా రెడీ. చెట్లు, గుట్టలు అన్నీ ఎక్కుతున్నాము, డ్యాన్సులు చేస్తున్నాము. ఏ అలసట లేదు ధ్యానం వల్ల. నిన్న 3 రోజుల క్రితం నాకు ఒక ఆసనం వేస్తుంటే నడుము పట్టేసింది. అసలు 2 days ఎలాగ ఇవాళ ర్యాలీ ఉంది. ఎలాగంటే మా అందరం కలిసి అన్ని పనులు చాలా బాగా, నిన్నంతా నాకు రెస్ట్ ఇచ్చారు, చాలా బాగా పనిచేసాం. ఇవాళ చాలా యాక్టివ్ అయిపోయాం. ధ్యానము పని మనం విశ్వం కోసం ఏం చేయాలనుకున్నా మనం ఆటోమేటిక్గా ఎంతో యాక్టివేట్ అవుతాము. అందుకే ధ్యానం చేద్దాం మీ ఫ్రెండ్స్ అందరం. చాలా బాగుంటుంది ధ్యానం. థ్యాంక్ యూ.
కూర్చోమని ఒక్క మినిట్ ప్లీజ్. త్రిమూర్తి అబౌట్ ధ్యానం. మన గురువు గారైన పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, మన గురువులకే గురువైన సదానంద యోగి గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను. 2010లో పిరమిడ్ కట్టాము. నేను డిఫెన్స్ ల్యాబ్స్లో పనిచేసి 2015లో రిటైర్ అయ్యాను. అప్పటి వరకు నేను థియరిటికల్గా ఎంతో జ్ఞానాన్ని అంటే చదవటం కానీ, మాస్టర్స్ ద్వారా వినటం కానీ అవన్నీ తెలుసుకున్నాను. 15 తర్వాత నేను రిటైర్ అయినాక నేను ఇదివరకులాగా ఎలా చేయగలను, ఎలా తిరగలను, ఇవన్నీ నాకు చేయాలని ఉంది. ఎట్లా చేయాలా అనుకున్నప్పుడు నాకు ఒక వరంలాగా త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం నాకు అద్భుతంగా నాకు అవకాశం ఇచ్చి ఇక్కడ అందులో మా పక్కనే నాకు రావడం అనేది నా జన్మ అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకో జన్మ ఎత్తినట్టుగా కూడా అనిపించింది నాకు. అప్పటి నుంచి నేను చేయాల్సిన పనులు ఇంకా అద్భుతంగా చేయగలుగుతున్నాను. అంటే నాకు పిరమిడ్ 2000లో కట్టాము, 10లో కట్టాము. అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాను. కానీ దీనిలోకి వచ్చిన తర్వాత ఇంకా అంటే అవకాశాలు చాలా చేయడానికి పత్రి సార్ ఏదైతే చెప్తారో వాటన్నిటిలో పాల్గొనే అవకాశము నాకు త్రిమూర్తి ద్వారా లభించింది. దానికి ఎంతో నేను త్రిమూర్తికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. రాములు గారికి, సువర్ణకి. వాళ్ళు ఆల్రెడీ నాకు ముందు ఫ్రెండ్స్. కానీ దీనిలోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబంలాగా, మీరుపేట మొత్తము ఒక కుటుంబంలాగా వసుదైక కుటుంబం వన్నెస్లో మేమందరం కలిసిమెలిసి అన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నాము. దానికి నేను త్రిమూర్తికి ఎంతో రుణపడి ఉంటాను. ఇంకా చెప్పాలంటే అండి, నాకు త్రిమూర్తి అంటే రిటైర్ అయిన తర్వాత ప్రాక్టికల్ నుంచి అంటే థియరిటికల్ నుంచి ప్రాక్టికల్లోకి వచ్చాను. అంటే ఆచరణలోకి వచ్చాను. మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మన లోటుబాట్లన్నీ మనకు తెలుస్తుంటాయి. మనం ఏం చేస్తున్నాం, మన కరెక్ట్ మార్గంలో నడుస్తున్నామా, మనం అందరిని యాక్సెప్ట్ చేస్తున్నామా లేదా అని మన తప్పులు మనకు తెలిసి వచ్చినాయి నాకు. తర్వాత అప్పుడు ఆచరణలోకి వచ్చినప్పుడు అవి సవరించుకుంటున్నప్పుడు అదంతా అద్భుతంగా ఆనందంగా అనిపిస్తుంది నాకు. అందువల్ల నాకు బయట వాళ్ళకన్నా మా వాళ్ళు అంటుంటారు, ఈ మధ్య నాకు 2020లో కొంచెం హెల్త్ ప్రాబ్లం అంటే కాలు ఆపరేషన్ అయ్యి కొంచెం తగ్గిందనమాట హెల్త్. అట్లాంటప్పుడు నేను ఎక్కువగా బయటికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించకపోయేదాన్ని. కానీ మా పిల్లలు అంటారనమాట, మా ఇంట్లో వాళ్ళు అందరూ అంటారు, నీకు ఏదో బాగలేదని బయటికి రావమంటే రానంటావు, కానీ నీకేదన్నా ధ్యాన ప్రచారం అంటే ఎలా వెళ్ళిపోతావు అసలు అప్పుడు అనిపిస్తుందా నీకు అనేసని. నాకు అప్పుడెక్కడ నేను హుషారు వచ్చేస్తుంది. ఎంత పనైనా ఏదైనా సరే ఎంత ఆనందంగా చేస్తాను. మా ఇంట్లో కూడా చేయను అంత ఇదిగా. అట్టేటప్పుడు నాకు ఆ నొప్పులు తెలియవు, ఇది తెలియదు. అదంతా ఎందువల్ల అంటారు, మన గురువు గారు యొక్క ఆశీస్సులు, మన యొక్క ధ్యాన సాధన ద్వారా. అందులో త్రిమూర్తి అనేది నాకు మా తల్లి చనిపోయి అంటే 10 ఏళ్ళు అయింది అనుకోండి. కానీ నాకు ఒక ఇదిలాగా అనిపిస్తుంది. ఏదైనా కానీ నేను సొంతంగా స్వతంత్రంగా వీళ్ళతో చెప్పుకోగలను, మాట్లాడగలను, వాళ్ళకి సజెషన్ ఇవ్వగలను, వాళ్ళు చెప్పి నేను యాక్సెప్ట్ చేయగలను. అవంతా చాలా ఆనందం అనిపిస్తుంది నాకు. మరి వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకున్నది చెప్పేస్తూ ఉంటాను వాళ్ళకి. వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు. కానీ అదేదన్నా మా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి. చెప్పాలంటే చాలా ఉంది. థ్యాంక్ యూ సార్. ఒకసారి గట్టి క్లాప్ చేస్తాం మేడంకి. నిన్న అఖండ ధ్యానంలో 24 hours కంటిన్యూస్ కూర్చున్నారు ఒక మాస్టర్ శివ. అని అనుభవాలు ఒక్క నిమిషం విందాం ప్లీజ్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కోటి వందనాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా కోటి వందనాలు. నాకు మొన్న లాస్ట్ ధ్యానమయాగంలో 24 hours అంటే ప్రతి ఒక్క వారం 24 hours కూర్చోవాలని అనిపించింది అనమాట. అలా వచ్చింది. సో అప్పటి నుంచి సరేలే అనేసి
ఇంకా ఫస్ట్ 24 అవర్స్ అంటే ఇక్కడ నుంచే స్టార్ట్ అనమాట. అది కూడా బ్రెథేరియన్గా ఉండాలనిపించింది అనమాట. వితౌట్ లిక్విడ్ కూడా ఏది లేకుండా, వితౌట్ ఫుడ్ కుక్కుడు కానీ ఫ్రూట్స్ కానీ ఏది లేకుండా. సో అలా కూర్చున్నాను 24 అవర్స్ ఇక్కడ కూర్చున్నాను. అంటే నార్మల్గా నాకు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఏదో ఒక అనుభవాలు వస్తూ ఉంటుంటాయి, కానీ రకరకాల అనుభవాలు వస్తున్నాయి. కానీ ఈ 24 అవర్స్లో మాత్రం రకరకాల అనుభవాలు వచ్చినాయి. కానీ ఫస్ట్ విఘ్నేశ్వరుడు వచ్చాడు, తర్వాత బుద్ధుడు వచ్చారు. సేమ్ ఇద్దరు ఒకే డయాగ్రామ్ ఒకే డిజైన్లో వచ్చారనమాట. వాళ్ళిద్దరు కూడా వేరు వేరు టైంలో వచ్చారు. ఇంకా చాలా చాలా వచ్చాయి. సో ఓకే, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పిరమిడ్ సెంటర్కి, సార్కు, మేడంకి, ఇక్కడ ఉన్న మేడం అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివ. ఇంకా ఈ త్రిమూర్తికి, శాకారాలకి, అక్కడ ధ్యానానికి సపోర్ట్ చేసిన మాస్టర్స్ అందరికీ ఒకసారి తల వంచి నమస్కరిస్తూ, శకుంతల మేడం ఒక్క మాట. మన గురువు గారైన పితామహ పత్రిజీ గారికి, మేడం స్వర్ణమాల పత్రి మేడంకి, ఇక్కడ ఉన్న ధ్యాన బంధువులందరికీ నా శతకోటి నమస్కారాలు. నేను 2008 నుంచి మెడిటేషన్లోకి వచ్చాను. అంతకుముందు నా లైఫ్ వేరు, ఇప్పుడు వచ్చిన తర్వాత నా లైఫ్ వేరు. ఇప్పుడు 24 అవర్స్ హ్యాపీగా ఉంటున్నాను. ఎటువంటి పరిస్థితులైనా కూడా సాక్షిగా నా పని నేను చేసుకుంటా అలా ఉండగలుగుతున్నాను. ఇంకా త్రిమూర్తి పిరమిడ్ అంటే అది కూడా మా ఇల్లే అనుకుంటాను నేను. అట్లాగే సువర్ణ మేడం కానీ, రాములు గారు కానీ ఎప్పుడు ఓపెన్ మైండ్తో ఉంటారు. ఎప్పుడు ఇచ్చే స్థితిలోనే ఉంటారు. ఏదైనా జ్ఞానమే అవ్వచ్చు, అది ఏదైనా కావచ్చు. అట్లా అది నాకు చాలా హ్యాపీ అనమాట. ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు, అట్లా ఎంతసేపు అయినా ఉండొచ్చు, మన ఇల్లులాగా ఉండొచ్చు అని ఫీల్ అవుతాను నేను. ఆరోగ్యపరంగా ఎన్ని వచ్చినా కూడా నేను అవన్నీ ఓవర్కమ్ అయ్యి ధ్యానం అయితే మానకుండా చేస్తున్నాను. నా చేతనైనంత ప్రచారం కూడా చేయగలుగుతున్నాను. మా ఇంటి మీద 2001లో పిరమిడ్ కట్టుకున్నాము, సహస్రార పిరమిడ్. అది ఎప్పుడు ఓపెనే ఉంటుంది ఇక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర. ఎప్పుడు ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా మెడిటేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ రాములు గారు అండ్ సువర్ణ మేడం. మేడం చేతికి ఎముకలు ఏమంటారే, ఆ చేతికి మాకు ఎముకలు ఉండవు. ఎప్పుడు అంత బాగా ధ్యానం చేస్తుంటారు. గ్రేట్ మాస్టర్. రాఘవమ్మ గారు ప్లీజ్ ఒక్క సెకండ్. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి నా హృదయపూర్వక నమస్కారములు. నేను 2007లో పత్రిజీ గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. 2008 నుంచి ధ్యాన ప్రచారం మొదలుపెట్టాము. మా ఇంట్లోనే 7 to 8 రాత్రిపూట చేసేవాళ్ళం ధ్యానం. నేను అప్పుడు డిఫెన్స్లో వర్క్ చేసేదాన్ని, అందుకని పగలోతే కుదరదని రాత్రిపూట మెడిటేషన్ చేసుకునేవాళ్ళం. తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత మీర్పేటకు వచ్చాను. ఆ మీర్పేట హౌస్ కూడా నాకు ధ్యానంలో కనపడింది, అదే తీసుకున్నాను. అప్పుడు మొదట్లో బాగా క్లాసులు జరిగాయి, పెద్ద హాల్ కావాలనుకున్నాం. అట్లాగే మీర్పేటలో క్లాసులన్నీ బాగా జరిగినాయి. నేను గృహప్రవేశం కాకముందే భగవద్గీత, ఖురాను అన్నీ 3 కూడా చెప్పారనమాట. 3 కూడా క్లాసులు జరిగినాయి. అసలు మాస్టర్స్ అలా జరిపించుకున్నారు. తర్వాత ధ్యానంతోనే, మెడిటేషన్తోనే నేను గృహప్రవేశం కూడా అయ్యాను. తర్వాత ఈ త్రిమూర్తి ధ్యాన కేంద్రం అయిన తర్వాత, ఈ త్రిమూర్తి ధ్యాన కేంద్రంలోనే మేమందరం ఒక వసుదైవ కుటుంబంగా అందరం కలిసి చక్కగా చేసుకుంటున్నాము. ఇది మా ఒక పుట్టిల్లే అనుకుంటాం అంతే తప్ప వేరే ఇల్లు అని మేము అనుకోం. అసలు మా పుట్టిల్లు లాగానే భావిస్తాము. అందరం కలిసి ఒకే మాట మీద, ఒకే బాటలో ఒక మాట అన్నామంటే అందరం కట్టుబడి ఉంటాం అన్నమాట ఇక్కడ. అలా ధ్యాన ప్రచారం కానీ, ధ్యాన కలెక్షన్స్ కానీ, ఏదైనా ఎక్కడ ఏది జరిగినా కానీ అందరం కలిసి యూనిటీగా ఉంటాము. అద్భుతంగా జరిగింది. 24 అవర్స్ ధ్యానం అద్భుతంగా జరిగింది. శాకాహార ర్యాలీ కూడా చాలా అద్భుతంగా జరిగింది.
త్రిమూర్తి ధ్యాన కేంద్రం 9వ వార్షికోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ధ్యానము, శాకాహార ర్యాలీ, ఇంటింటా ధ్యాన ప్రచారం కూడా బాగా జరుగుతున్నాయి. అందరూ బాగా స్పందిస్తున్నారు. అందరూ కూడాను మేము వెళ్తుంటే రండి, మా ఇంటికి రండి, మేము ఇలా వెళ్తుంటే వాళ్ళు క్యాబ్స్ పెట్టుకుని వెళ్తున్నాము, వెళ్తుంటే రండి రండి అని పిలుస్తున్నారు. మేము ఆ ఇళ్లలోకి వెళ్ళిపోయి చెప్పేసి వస్తున్నాము. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇంకా ధ్యానమయం అయిపోతుంది. శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఇంకా తొందరలోనే అయిపోతుంది. థ్యాంక్ యూ. ఈ జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, వెనకాల మమ్మల్ని నడిపించినందుకు. అట్లాగే ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో తన వంతు పాత్ర నిర్వహించి భీమన్న గారు, ప్లీజ్ కమాన్ సార్, పిరమిడ్ మాస్టర్. ఈ పాటికి ఎన్ని 200 300 580 పిరమిడ్ కట్టాడు. అసలు గట్టి క్లాప్ చేస్తాం, బిగ్ క్లాప్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మన ధ్యాన గురువైన పితామహ పత్రిజీ గారికి ఒకసారి బిగ్ క్లాప్ చేద్దాం. గురువుగారు మనకందరికీ ఒక వరం ధ్యానం మనకు ఇవ్వడం. ఎందుకంటే నాకు ఒక యాక్సిడెంటల్గా ధ్యానం పరిచయం అయింది. అసలు నాకు ధ్యానం చెప్పిన అబ్బాయి వేరే వాళ్ళకి ఎవరికో ధ్యానం చెప్పడానికి వచ్చి వాళ్ళ ఇల్లు లాక్కుంటే నా దగ్గరకు వచ్చాడు అడ్రస్ అడగడానికి. అలా ధ్యానం పరిచయం అయింది నాకు. నేను ఫస్ట్ రిజెక్ట్ చేశాను ధ్యానాన్ని. నాకు వద్దు, నా దినచర్య చెప్పి నేను నాకు వద్దు అని చెప్పేసి రిజెక్ట్ చేసిన. అబ్బాయి అన్నాడు పదే ఫోన్ చేస్తూ, లేదన్నా 40 రోజులు చేయకుండా ఒక 20 రోజులు చెయ్యి, ఒకవేళ 20 రోజుల్లో నీకు నచ్చకపోతే మానేసే అన్నాడు. ఆ మానేసే అన్న మాట బాగుందని చెప్పేసి స్టార్ట్ చేసిన. అది ఇప్పటి వరకు మానలేకపోతున్నా. అట్లా నేను ఈ ధ్యానంలోకి ఎంటర్ కావడము చాలా అద్భుతంగా జరిగింది. నేను 2010లో మా ఇంటి మీద పిరమిడ్ నిర్మాణం చేసి అద్భుతంగా గ్రాండ్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ మీర్పేట్స్ అంటే మన ట్విన్ సిటీస్లోనే మీర్పేట్ అంటే ఎక్కువ పిరమిడ్లు ఉన్న ప్రాంతం. దాదాపు ఒక 20-25 పిరమిడ్లు ఉన్నాయి ఇక్కడ. ఒకే ప్రాంతంలో ఇన్ని పిరమిడ్లు ఉన్న సమూహము వేరే లేదు ఇక్కడ. అందులో మనకు త్రిమూర్తి అనేది ఇంకా అది మన మహాభాగ్యం. ఎందుకంటే ఇక్కడ పిరమిడ్ నిర్మాణంలో మాకు ఎన్నో అనుభవాలు, పిరమిడ్ నిర్మాణం చేస్తున్నప్పుడు ఎన్నెన్నో అనుభవాలు. ఒక చిన్న అనుభవం చెప్తా నేను. ఈ త్రిమూర్తి అని పేరు పెట్టకముందే ఈ 3 పిరమిడ్లు మనకు కనపడుతున్నాయి కదా ఈడ, ఆ పిరమిడ్లు అన్నీ కంప్లీట్ అయింది. ఇంకా చిన్న ఫైనల్ టచింగ్ వర్క్ చేస్తున్నాము. సాయంత్రం వేళ సువర్ణ మేడం మాకు రోజు సాయంత్రం టీ ఇచ్చేవారు మా వర్కర్లకు. మాకు ఆ రోజు చాలా నిర్మలమైన వాతావరణంలో 5 గంటల సమయంలో ఒక త్రిశూలం వచ్చింది పైన. పిరమిడ్ మీద ఒక త్రిశూలం లాగా ఆకాశంలో కనిపించింది. మేడంని పిలిచి చూపించాం, మేడం ఇక్కడ త్రిశూలం ఏర్పడ్డది ఆకాశంలో అని. అలా అంటే అట్లాంటి అద్భుతమైన ఎన్నెన్నో అనుభవాలు పిరమిడ్ నిర్మాణంలో. అట్లా ఈ నిర్మాణం సంతరించుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని అద్భుతాలు జరిగినవో, అసలు ఎంతోమంది ధ్యానులు తయారవడము, ఈ మీర్పేట్లో ఉన్న అన్ని చిన్న పిరమిడ్లు అంటే పర్సనల్గా కట్టించుకున్న వాళ్ళందరూ ఒక ఏకత్వంలోకి రావడము, ఇక్కడ సామూహికంగా అందరూ ధ్యాన ప్రచారంలో భాగంగా అందరూ కలవడము, ధ్యాన ప్రచారం ఇట్లా మనం శాకాహార ర్యాలీ చేసినట్టు చేయడము, ఎన్నెన్నో కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరగడం అట్లా జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంతోమంది మన మీర్పేట్లో దాదాపు 74 కాలనీలు ఏమున్నాయి, అవన్నీ ఇంకా కవర్ చేయాలి. ఇంటింటా ధ్యానంతో మనము స్టార్ట్ చేశాము ఈ సంవత్సరం. అలాగే ఈరోజు ముఖ్యంగా పిరమిడ్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. స్పెషల్గా రాముల్ సారు అండ్ సువర్ణ మేడంకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ స్పెషల్గా మనం క్లాప్స్ కొడదాం. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చోవడానికి కానీ ఇంత ర్యాలీ చేయడానికి కానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఇచ్చింది మాస్టర్సే. కనుక మనం ఈ పుట్టినరోజు 9వ పుట్టినరోజు ఇంత అద్భుతంగా జరుగుతుందని అసలు ఊహించలేదు. మామూలుగా చేసుకునే వాళ్ళము, కానీ ఈరోజు మహా అద్భుతంగా అయింది. మామూలు అద్భుతం కాదు. ఎందుకంటే 24 అవర్స్ మెడిటేషను, చక్కటి శాకాహార ర్యాలీ, చక్కటి ధ్యాన ప్రసాదము, దాంతోపాటు చక్కటి క్లాసు,
ఇట్లాంటి ఇవన్నీ కూడా చూస్తుంటే 3 రోజుల సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది, మొన్ననే పోయింది. ఇప్పుడు సంక్రాంతి సంబరాలు చేసుకున్నట్టుంది, జైతవనంలో సంక్రాంతి సంబరాలు జరుపుతారు కదా, అట్టుంది మనకు కూడా. నాకైతే అంత సంతోషంగా ఉంది. మనం అందరం కలిసి ఏం చేద్దాం ఈ సంవత్సరం అంటే, ఇంటింట ధ్యానం. ప్రతి ఒక్కరు మన ఇంటి పక్కల, మన ఇంటి ఎదురుగా, మన కొలీగ్స్, మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, ఇట్లా ప్రతి ఒక్కరిని మోమాటం పక్కకు పెట్టేసి చక్కగా వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ధ్యానం చేయడం మనం మొదలుపెట్టాలి. అట్లా చేస్తూ ఈ సంవత్సరం పూర్తి అయ్యేలోపు, మళ్ళీ ధ్యానమాచక్రం వచ్చేలోపు మనమంతా కూడా అసలు ఈ హాల్ కాదు కదా, ఈ రోడ్ మొత్తం పట్టకుండా కావాలి. మళ్ళీ నెక్స్ట్ బర్త్డే కల్లా, నెక్స్ట్ వార్షికోత్సవం కల్లా అద్భుతంగా ఒక 500 మంది మనము గ్రూప్ కావాలి. అవుదామా? గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరూ అద్భుతమైన మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా మన ఎనర్జీని అద్భుతంగా వాడుకుందాం, మన ఎనర్జీని పెంచుకుందాం, అందరికీ ధ్యానం పంచుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే జ్యోతి మేడం, జ్యోతి మేడం ఎక్కడున్నారు? త్రిమూర్తిలో జయరావు గారు రావండి సార్ ప్లీజ్. జయరావు గారు రావాలి. జ్యోతి మేడం ఉన్నారా? ఈ త్రిమూర్తి నిర్మాణానికి త్రిమూర్తులు ఎవరెవరంటే, ఒకరు జయరావు గారు, ఒకటి భుక్షపతి గారు, 3 వరకు నిలబడ్డాను. వాట్ ఏ గ్రేట్ మాస్టర్స్. ఎస్ సార్. అందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ మధ్యన అది కొంచెం వణుకు స్టార్ట్ అయింది. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇంకా గట్టిగా. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఒక్కటి చెప్పాలి, ఈ ప్రాంతంలో యూనిక్గా ఉన్న పిరమిడ్ త్రిమూర్తి, ఇంకోటి యూనిక్గా ఉన్న పిరమిడ్ ఆత్మశక్తి పిరమిడ్, అంటే గ్రౌండ్ పిరమిడ్. ఇది నిర్మాణం జరిగి ఓపెన్ అయిన ఇప్పుడు పత్రిజీ గారు వచ్చారు. మా పిరమిడ్కి పత్రిజీ గారు వచ్చారు, కానీ దురదృష్టవశాత్తు మేము లేము అక్కడ. సార్ వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు ఉన్నాము. మా పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు సార్ లేదు, మేము లేము. కానీ లైవ్లో వాట్సాప్ ద్వారా తిలకించడం జరిగింది. మా పిరమిడ్కి కూడా భీమన్న గారు సహాయ సహకారాలతో నిర్మాణం జరిగింది. చెప్పాలంటే మీరుపేట ఒకటి చాలా గొప్పదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆత్మబంధువులంతా ఇక్కడే ఉన్నారు, చాలామంది, చాలా చాలా చాలామంది. ప్రతి ఒక్కరి వారి లెవెల్స్ ఏ రకంగా ఉన్నాయో ప్రతి ఒక్కరిని చూస్తే తెలుస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు శ్రద్ధాశక్తులతో వారికి తోచినంత విధంగా సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇంకా టైంని వృధా చేయదలుచుకోలేదు. సురేష్ మాస్టర్ గారు వేచి ఉన్నారు. వారి ద్వారా మరికొన్ని ఆత్మపరమైన విషయాలను తెలుసుకుందాం.
కృతజ్ఞతలు అందరికీ. ఇక్కడతో ఎంత అవినవ సంబంధం అంటే అందరు ఎమోషనల్ అయిపోతున్నారు. ఇటు ఉషా మేడం, వెంకటేశ్వర మేడం, సారు చూడండి ఎంత కనెక్ట్ అయి ఉన్నారు మనకి పిరమిడ్కి, మనకి ధ్యానానికి. సో బట్ నాట్ లీస్ట్ వెయిటింగ్ ఫర్ ది క్లాస్. కానీ బట్ లాస్ట్లీ ఐ మస్ట్ సే రమా మేడం ఒక్క నిమిషం మాడితే బాగుంటుందేమో మీ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ కమ్. వినయ్ ప్లీజ్ కమ్. వినయ్ సపోర్టింగ్. కమన్ కమన్ ఫాస్ట్, తొందర టైం వేస్ట్ చేయొద్దు. కనెక్షన్ విత్ త్రిమూర్తి, యంగ్ జనరేషన్, వీలాంటి వాళ్ళు ఉంటే ఇంక మేము పక్కన జరగచ్చు, అట్లా ఉంది. థ్యాంక్స్ అంకుల్ ఫర్ ద ఆపర్చునిటీ. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలండి. సో లైక్ త్రిమూర్తికి ముందు ఇట్స్ లైక్ ఏంటంటే నా ధ్యాన ప్రచారం ఎలా అంటే నా కాలేజ్లో జరిగింది. నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను అసలుకి మీర్పేట్కి వచ్చి సెటిల్ అవుతాను అని. సో త్రిమూర్తితో అనుబంధం ఎటువంటిది అంటే అవే ఫ్రమ్ ద హోమ్ అనే స్లోగన్ మా స్కూల్లో చదివాను నేను. సో త్రిమూర్తితో, మీర్పేట్ వాళ్ళతో, ఇక్కడ ఉన్న వాళ్ళతో ఉన్న అనుభవం ఏంటంటే అవే ఫ్రమ్ ద హోమ్ అనే దానికి ఇదొక ఏమంటారు నిదర్శనం అని కూడా చెప్పొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎటువంటిదంటే ఇక ప్రతి ఒక్కరు మా అబ్బాయి అమ్మ వినయ్ అనడం అనేది ఎవరికి దొరకని అదృష్టంలాగా భావిస్తాను. ప్రతి ఒక్కరు నన్ను అలానే చూసుకుంటారు. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కానీ నాకంటూ నేను ఒక ఫుడ్ ప్రియుణ్ణి. నేను ఇష్టంగా తింటాను మామూలుగా స్వీట్స్ కానీ అవి కానీ. అక్కడ లేకపోతే నా వరకు ఉందన్న వాళ్ళు తినకుండా నాకు పెట్టేంత ప్రేమ మన చుట్టాలల్లా పక్కాలల్లా దొరకదు. అది మాత్రము ఇక్కడ 100కు కాదు 1000% దొరుకుతుందని చెప్తాను. అండ్ ఇంకా ఎలాగంటే మామూలుగా కొంతమంది సర్కాసింగ్గా ఎలా మాట్లాడతారంటే ఆయనకు వర్క్ ఉంటే ఎవరు రమ్మన్నారు. ఇప్పుడు ఎలాంటి ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి, మనసు ఇక్కడే ఉంటుంది. బట్ ప్రాపంచికంగా చూసుకుంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. అట్లాంటప్పుడు కూడా రాముల అంకుల్ కానీ, సువర్ణ ఆంటీ కానీ, ఎవరు కానీ, సుషా ఆంటీ వాళ్ళు కానీ, జయ ఆంటీ వాళ్ళు కానీ, శేషగిరి అంకుల్ కానీ ఎవరైనా కానీ ల్యాప్టాప్ తెచ్చుకోమని ఒక రూమ్ ఇస్తాము, నువ్వు రూమ్లో ఉండి చదువుకోవచ్చు, వైఫై కనెక్షన్ ఉంది, అన్ని కనెక్షన్ ఉన్నాయి, ఈ వర్క్ నువ్వు చేసుకోవచ్చు, ఎవరు డిస్టర్బ్ చేయరు, మన ఇల్లే కదా అనే ఒక ఇది అనేది మన రిలేటివ్స్లో కూడా దొరకదు. నీకు నువ్వు వర్క్ ఉంటే నువ్వు రాకమ్మా పర్లేదు అనేవాళ్ళే రిలేషన్. అది ఎవరినన్నా నొప్పిస్తే సారీ. బట్ ఇక్కడ మాత్రం అటువంటిది ఉండదు. నేను మాక్సిమం త్రిమూర్తిలో ఎప్పుడు క్లాసెస్ జరిగినా ఏమున్నా కానీ నేను ఆ ల్యాప్టాప్ తీసుకొని వస్తుంటే ఒక రూమ్ నాకు ఇచ్చేసేవాళ్ళు, నా మీటింగ్స్ జరిగేటప్పుడైనా ఏం జరిగేటప్పుడైనా. అది మన రిలేషన్లో అయితే చూడము. సో ఐ జస్ట్ స్టార్టెడ్ విత్ ఏ స్మాల్ వర్డ్ కాల్డ్ ఎస్ అవే ఫ్రమ్ ద హోమ్. అది జనరల్గా హాస్టల్ పిల్లలు, నేను రెసిడెన్షియల్లో చదివాను, హాస్టల్ పిల్లలకు ఆ స్లోగన్ చూపించి ఇది మీ ఇల్లులాగా భావించమని చెప్తారు. సో బట్ ఇక్కడ అనేది అది ఎందుకు చదివాను, ప్రతి నేర్చుకున్న దానికి మనం ఏమంటారంటే ఎక్కడో చోట మనకు యూజ్ అవుతుంది అనే దాని రియాలిటీ అనేది ధ్యానంలోకి రావడం జరిగింది. నేను ఫస్ట్ మీర్పేట్కి నా ఫ్రెండ్ని యూఎస్కి పంపించడానికి వచ్చాను. ఎవడొస్తారో మీ మీర్పేట్కి అని మాట్లాడినవన్నీ. అటువంటిది ఇల్లే కొనుక్కొని వచ్చేసిన నేను ఇక్కడ. సో దిస్ ఈజ్ వన్ థింగ్ హ్యాపెండ్. సో వీఆర్ హ్యాపీ. ఇంకెలా అంటే ఎవరు ఎక్కడ అవసరమో సార్ అన్నట్టు, ఎవరికి ఎక్కడ అవసరం ఉంటే సార్ అక్కడ రీప్లేస్ చేస్తారన్నట్టు. సో నేను ఇక్కడ ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దిస్ ఈస్ వన్ థింగ్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను కడతాల్లో ఉన్నప్పుడు ఒక చిన్న పాపను సేవ్ చేసి నేను కింద పడ్డా. సో నా చెయ్యి ఎలా అంటే ఐ కాంట్ ఈవెన్ లిఫ్ట్ లైక్ దిస్, అంటే ఫ్రాక్చర్ అయిపోయింది నాకు. అదే టైంలో మా మదర్ కూడా ఇంట్లో షీ వాజ్ విత్ మేజర్ ఫ్రాక్చర్. సో ఇంటికి రాలేను, అక్కడ ఉంటే నాకు మెడికేషన్ అది ఇదంతా. సో అప్పుడు మనం మీరుపెట్టి అమ్మలే దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ. ఒక అమ్మ వేడి నీళ్ళు పెట్టేది, ఒక అమ్మ స్నానం పోసేది, ఒక అమ్మ తినిపించేది. సో అట్లా నన్ను 8 రోజులు కంటికి రెప్పలాగా చూసుకున్నారు. సో ఇంతకంటే అదృష్టం కానీ ప్రేమ కానీ మనకు కోట్ల రూపాయలు పెట్టినా దొరకదు. సో థ్యాంక్ యూ. అండ్ త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం, త్రిమూర్తులు ఇక్కడే ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళు లేనిది ముల్లాకాల అనేది లేదు. సో మనము ధ్యానం చేసుకుంటే అనే దానికి నిదర్శనం ఇది. థ్యాంక్ యూ.
యూ వినయ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ టార్గెట్స్ దిస్ ఇయర్. ఈసారి మీర్పేట ఏరియాలో ప్రతి స్కూల్ను టచ్ చేయగలగాలి. ప్రతి స్కూల్కి వెళ్ళి చిన్నపిల్లలకి అందరికీ ధ్యానం చెప్పగలగాలి. ఇట్స్ ఎ టార్గెట్ ఫర్ 2025. వినయ్, యూ హ్యావ్ టు లీడ్, యూ హ్యావ్ టేక్ యాక్షన్. ఓకే, అందరి స్కూల్కి వెళ్దాం, అందరి పిల్లలకి ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఇంటి ధ్యానం అయిపోగానే మన టార్గెట్స్ అన్ని స్కూల్స్, ఆశ్రమాలు అన్నీ చేద్దాం. ఈసారి అసలు వండర్ఫుల్ మిరాకిల్ జరిగిపోతాయి మీర్పేటలో. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దిస్ ఇయర్ 2025.